క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అవును ప్రియులారా, పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఒక విశ్వాసిగా తన విశ్వాసమును ఏ రీతిగా కాపాడుకోవాలో, ఒక యవనస్తునిగా ఇతరులకు ఏ రీతిగా మాదిరిగా ఉండాలో తెలియచేస్తూ, ఒక సేవకునిగా సేవ ఎలా చేయాలో చెబుతూ, అంత్యదినములలో వచ్చే అపాయకరమైన కాలముల గురించి, మనుషుల గురించి, బోధల గురించి తెలియచేస్తూ, నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము అని సెలవిస్తుంటున్నాడు. మితముగా అను మాటకు ఇతర తర్జుమాలలో చూసినట్లయితే మితముగా అంటే జాగరూకతతో ఉండమని, మెలకువ కలిగి ఉండమని, సిద్ధపడి ఉండమని, వివేకము కలిగి ఉండమని, నిబ్బరముగా బుద్ధి కలిగి జీవించమని పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాము. అయితే ఏ విషయములో మనము జాగరూకతతో, మెలకువతో, వివేకము కలిగి ఉండాలి అని మనము చూచినట్లయితే అంత్యదినములలో వచ్చే అపాయకరమైన కాలములను గూర్చి, బోధలను గూర్చి, మనుషులను గూర్చి జాగ్రత్త కలిగి ఉండమని సెలవిస్తుంటున్నాడు. అవును ప్రియులారా, నేటి దినములలో వివిధ రకమైన భిన్న బోధలు మన ముందుకు వస్తున్నాయి. ఒక్కో సేవకుడు ఒక్కో బోధ, ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యక్షత అంటూ సంఘాన్ని, విశ్వాసులను పక్కత్రోవ పట్టించేవారుగా ఉంటున్నారు. అంతేకాకుండా విశ్వాసులు సైతము తమకు నచ్చిన బోధలను ఏర్పరచుకొని దానితో సంతృప్తి పడిపోతూ అదే విశ్వాసము, అదే క్రైస్తవ్యము అంటూ క్రీస్తును పక్కన పెట్టి వాక్యమనే పునాదిపై తమ బ్రతుకులను కట్టుకొనకుండా జీవిస్తున్నారు. అందుకే తిమోతికి పౌలు గారు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అని తిమోతికి పౌలు గారు సెలవిస్తుంటున్నారు. కాలములను గుర్తెరిగి జాగ్రత్తగా ఉండమని, దినములు చెడ్డవి కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువ కలిగి జీవించమని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది. అవును, ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్నదని ప్రభువు సెలవిచ్చిన ఎన్నో సూచనల నెరవేర్పు ద్వారా మనము గ్రహించుచున్నాము గనుక ఇంకా ఐహిక విచారములతో, దురాశలతో, శరీరాశలతో జీవించక అంధకార సంబంధమైన దురాశలను విసర్జించి క్రీస్తు ప్రభు వారిని ధరించుకొని ప్రభువు రాకడకు ఆశతో అపేక్షించే వారి వలె మనము ఉండాలి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. అయితే నేడు మనము ఏ విధముగా జీవిస్తుంటున్నామో, అన్ని విషయాలలో నిబ్బరమైన బుద్ధి కలిగి జీవిస్తున్నామా? మెలకువ కలిగి జాగ్రత్తగా జీవిస్తున్నామా? వివేకము కలిగి వాక్యాన్ని పరిశీలించుకుంటూ ఏది సత్యబోధనో, ఏది దుర్బోధనో తెలుసుకుంటున్నామా? ఒక మారు మనలను మనము పరీక్షించుకుందాము. ఆ విధముగా మనలను మనము సరిచేసుకుందాము. అట్టి వివేక జ్ఞానము దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరలోకమందున్న మా దేవ, పరిశుద్ధుడా, సృష్టికర్తవైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అనుదినము మీ వాక్యము ద్వారా మమ్ములను బలపరుస్తూ రెండవ రాకడ కొరకు మమ్ములను ఆయత్తపరుస్తున్న దేవా, మీకు స్తోత్రములు, వందనాలు. ప్రభువా,
నీతి బోధను అనుసరించుటకు మీ జ్ఞానము చేత మమ్ములను నింపండి. ఆత్మ బలమును శక్తిని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.